ఇప్పుడు ప్రేమం సినిమాను చూసిన వారందరూ ఒక్కటే మాట్లాడుతున్నారు. నాగ చైతన్య యాక్టింగ్ అదర కొట్టేశాడని. మలయాళం వెర్షన్ చూసినప్పుడైతే హీరో నివిన్ పౌలి కంటే కూడా హీరోయిన్లు సాయి పల్లవి, అనుపమ మడోనాలు కేకలు పుట్టించారంటూ ఎక్కువ టాక్ వచ్చింది. కానీ తెలుగులో మాత్రం అనుపమ, శృతి హాసన్, మడోనాలను మనోడు డామినేట్ చేశాడు. అవును, ప్రేమం సినిమాలో అందరికంటే బెస్ట్ పెర్ఫార్మర్ అంటే నాగ చైతన్య. అసలు ఏ రేంజ్ లో అలరించాడంటే స్కూల్ పిల్లాడి ఏజ్ నుండి పెద్ద సొంతంగా ఎంటర్‌ప్రెన్యూర్ గా మారే ఏజ్ వరకు వేరియేషన్స్ ఎరగదీశాడు. ముఖ్యంగా చాలా చోట్ల ఎంతో మెచ్యూరిటీతో కూడిన ఎక్స్ప్రెషన్లు ఇచ్చాడు. చిన్నప్పుడు నాటీగా, కాలేజ్లో ర్యాష్ గా, బిజినెస్ పెట్టాక క్లాస్ గా తన యాక్టింగ్ స్టైల్ ను బాగా మౌల్డ్ చేసుకున్నాడు. దర్శకుడు ఇన్పుట్స్ తీసుకోవడమే కాకుండా పాత్రకు ఎలా కావాలో అలా సింపుల్ గా మారిపోయాడు. అసలు ఓ రకంగా చూస్తే చైతు యాక్టింగ్ లో సడన్ గా ఇంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది అనిపించక మానదు. వరుసగా సినిమాలను చేయడం, అది కూడా రకరకాల జోనర్స్ లో ప్రయత్నించడం, అలాగే మధ్యలో వచ్చిన కొన్ని ఫ్లాప్లు అన్నీ కలిపి చైతును ఒక మెచ్యూర్డ్ యాక్టర్ గా చేసేశాయి. కీప్ ఇట్ అప్ అక్కినేని హీరో. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.